ఈ మధ్యకాలంలో భూముల రేట్లు పెరిగిన తర్వాత బంధుత్వాలు అన్నీ తెగిపోయాయి. సో ఒక భూమికి వాల్యూ పెరిగిన తర్వాత ఇప్పుడు మీ పేరు మీద ఉంది అంటే మా ఫాదర్ ఉన్నారనుకోండి, ఇద్దరు అనుకోండి, నా పేరు మీద ఒక 5 ఎకరాస్, మా బ్రదర్ మీద ఒక 5 ఎకరాస్ ఇచ్చారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను అమ్ముకునే టైంకి మా బ్రదర్ వచ్చేసి ఏమంటున్నారంటే అందులో నాకు బాగుంది అని చెప్పి కోర్టుకి వెళ్తున్నాను. ఈలోపు కొనుక్కున్న పరిస్థితి ఎంతో అర్థం కావట్లేదు. ఏది వాడు కొన్న తర్వాత ఇదంతా జరుగుతుంది. ఇలాంటి ఎలా సార్ అంటే ఇప్పుడు చూస్తున్నాను, లేడీస్ ఉన్నారు నా అక్క చెల్లెళ్ళ ఇంట్లో, నాకు బాగుందని చెప్పి వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు అంతా బాగుంటున్నారు, ఈ గొడవలు వీళ్ళు ఇదంతా కొడుకుండా నాశనం అయిపోతున్నాడు అక్కడ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే ఎలా, ఇవి ఎలా మనం ఈ డాక్యుమెంట్ పరంగా కావచ్చు రేపు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా ఫేస్ చేయాలి? సో మీరు ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ అడిగారో కొన్న వాళ్ళు లాస్ అవుతున్నారు, అన్న తమ్ముల మీద పేర్ల మీద ఉంటే ఒక బాగుంటున్నారు వాళ్ళంతా ఫ్యామిలీ. ఎప్పుడైతే మనీ వస్తుందో పెద్ద అమౌంట్ అప్పుడు పంచుకున్న దగ్గర ఎక్కడో అంటే మన భాషలో మాట్లాడుతూ ఉంటే ఆ కోర్టుకి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ఈ కేసు అనేది వర్తించాలండి. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు, సో నేను ఇద్దరం బ్రదర్స్, మీరు ల్యాండ్ అమ్ముకుంటున్నారు, నేను వచ్చి కేసు ఇస్తున్నా, ఈ కేసు అనేది వర్తించదండి. కేసు ఎప్పుడు వర్తిస్తుంది? ఒక లేడీస్ ఏంటంటే తోడబుట్టువులు కానీ మన ఆడపడుచులు కానీ కేసు ఎప్పుడు వర్తిస్తుంది అంటే అన్న పేరు మీదనో తమ్ముడి పేరు మీదనో ప్రాపర్టీ సేల్ చేసి వర్తించదు. ఫాదర్ పేరు మీద ప్రాపర్టీ ఉన్నప్పుడు ఆ ఫాదర్కి సంబంధించిన వారసులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ హక్కు ఉంటుంది అనమాట. సో ఆ ఫాదర్ భూమి అమ్మినప్పుడు ఈ వారసులలో ఎవరి సైన్ లేకపోయినా ఎవరు పెట్టకపోయినా అప్పుడు బయ్యర్ ప్రాబ్లం అనేది సఫర్ అవుతారు తప్ప ఈ ఫాదర్ నుంచి వారసులకు ఆల్రెడీ ఎవరి పట్టాలు వాళ్ళకి అయిపోయాయి అనుకోండి, ఎవరి భూమి వాళ్ళు అమ్ముకోవచ్చు, వేరే వాళ్ళకి హక్కు అనేది లేదు. కేసు చేసినా కానీ అది నడవదు. ఓన్లీ ఫాదర్ పైన ఉన్నప్పుడే వారసులకు హక్కు ఉంటుంది. మధ్యకాలం ఎక్కువ కనిపిస్తున్నాయి, చూస్తున్నాను. చాలా అవుతున్నాయండి, చాలా ఎక్కువ ప్రజెంట్ అవే నడుస్తుంది. చాలా అవుతున్నాయి. భూముల రేట్లు పెరిగినాయి, ఎన్నడూ చూడండి పైసలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి, ఆశలు పెరుగుతున్నాయి. సో ఎప్పుడో వాళ్ళ ఫాదర్ అంటే ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు రేజ్ అవుతున్నాయి అంటే వీళ్ళు మైనర్స్ ఉండడము, లేదంటే వీళ్ళకి అవగాహన లేకుండా వాళ్ళ ఫాదర్ డైరెక్ట్గా ప్రాపర్టీ ఒక బయ్యర్కి అమ్మేసిండు. తర్వాత ఇప్పుడు రేట్లు పెరిగేసరికి ఏమవుతుంది, నేను సంతకం పెట్టలేదు అప్పుడు అని చెప్పేసి వస్తున్నారు. సో వీళ్ళు అలాంటప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇంత ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవడమే, చివరికి ఎక్కడ పోయినా అదే జరుగుతుంది, సెటిల్మెంట్ చేసుకోవడమే. ఎందుకంటే ఇప్పుడు లాస్ అలా ఉన్నాయి కదా, మరి దాన్ని చేంజ్ చేస్తే ఇంకేం చేయలేదు. గ్రౌండ్ లెవెల్ ఇదే జరుగుతుందండి. ఇంతకన్నా ఘోరంగా అవుతుంది, కొట్లాడాలి, పంచాయతీలు అవుతుంది. ఇంకో ప్రశ్న శివకుమార్ గారు, నాకు ఎప్పటి నుంచో పరిచయం మీరు, నేను ప్రాపర్టీ కొనుక్కుందాం అనుకున్నా, నేను మిమ్మల్ని చూసి ప్రాపర్టీ కొన్నాను, నాకు బాగా పరిచయం, మీ గురించి నాకు అంతా తెలుసు, చాలా నమ్మకం నాకు మీరంటే. మిమ్మల్ని చూసి నేను ప్రాపర్టీ కొనాలా, లేదు ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ లేకుంటే అటు ముందు 7 తరాలు ఇటు 6 తరాలు ఉంటాయి కదా, మొత్తం డాక్యుమెంట్స్ కావచ్చు, ఏంటి ఇష్యూస్ అనేది దాన్ని బేస్ చేసుకొని నేను ప్రాపర్టీ కొనాలా? మీరు మొహమాటం కూడా ఒకటి ఉంటుంది మధ్యలో, నాకు తెలియకుండా నువ్వు ఎట్లా కొనుక్కుంటావు అని నా మీద నమ్మకం లేదు ఎన్ని సంవత్సరాల నుంచి. ఇలా సెంటిమెంట్ డ్రామాలు చాలా నడుస్తుంది మార్కెట్లో. సో అది నడుస్తుందా ఇప్పటికీ? ఎందుకు కొనాలి మిమ్మల్ని చూసి నేను? సో ఇక్కడ నన్ను చూసి కొనమని నేను చెప్పనండి, మనకున్న పరిచయాన్ని బట్టి కొనమని. విషయంలో క్లారిటీ ఉన్నారా? నేను క్లారిటీ 100% క్లారిటీ. నీకు నాకున్న రిలేషన్ బట్టి నేను లాస్ అవ్వమంటే మీరు లాస్ అవుతారండి. 50 లక్షలు మీరు కష్టపడి సంపాదించుకున్నారు, చిన్నప్పటి నుంచి మీరు ఏదో వర్క్ చేసి నాన్న కష్టపడి 50 లక్షలు పోగు చేసుకున్నారు. 50 లక్షలు రే బాబు నన్ను నమ్ము ఇక్కడ పెట్టు మునిపో అంటే మునిగిపోతారండి. కానీ మార్కెట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా? మార్కెట్లో ఇదే సెంటిమెంటల్ డ్రామా, ఎమోషనల్ చేస్తున్నారు. బట్ అలా అవ్వద్దు. ఈ రియల్ ఎస్టేట్లో కరెక్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే డబ్బులు పెడతారో, పెట్టుబడి పెట్టాలనుకుంటారో, ఒక మనిషిని చూసి, ఒక మనిషి క్యారెక్టర్ని చూసి, ఒక మనిషి పరిచయాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అతను ఏ విధంగా సర్వీసెస్ ఇస్తాడు, అతను ఒకవేళ అమ్మిన తర్వాత కూడా, మనకు అమ్మించిన తర్వాత కూడా ఎలా మనతో పాటు ఉంటాడు, అమ్మక ముందు ఎలా ఉన్నాడు రిలేషన్షిప్, అమ్మిన తర్వాత మనతో ఎలా జర్నీ చేస్తాడు, మళ్ళీ మనం అమ్మాలనుకుంటే ఏం చేస్తాడు, అతని దగ్గర ప్రాపర్టీ కొంటే మన పేరు మీద ఉండేంత వరకు మనకి సపోర్ట్గా ఉండడా, ఓన్లీ మాట పరంగా కాకుండా ఫిజికల్ డాక్యుమెంట్ పరంగా మనకి ఏమైనా ఇస్తాడా, అష్యూరెన్స్ ఇస్తాడా, ఇవి చూసుకొని అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి. పరిచయాలు ఉన్నాయి కదా, మనోడే కదా, వాని కాదని పోతే ఏమనుకుంటాడు, ఇట్లా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన అనుకో. అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారండి మన తెలంగాణలో, మన హైదరాబాద్, ఎక్కడైనా ఉన్నారు. రీసెంట్గా అంటే ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకు అయినాయి, మన కళ్ళ ముందులా కనిపిస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి, ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి కళ్ళ ముందులా కనిపిస్తుంటాయి కాబట్టి వాళ్ళు ఫేస్ చేసిన వాళ్ళు. మనోడు అని చెప్పేసి ఒక వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 6 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి ఇన్వెస్ట్మెంట్ చేసి, రూపాయి పెరగలేదు కదా, కొన్నదానికంటే 2,000 తక్కువ కడుగుతున్నారు గజం. సో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎలాంటి వాళ్ళ త్రూలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళు మనకు ఎంతవరకు హెల్ప్ చేస్తారు, ఎంతవరకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, ఫిజికల్గా ఓన్లీ మాట పరంగా కాకుండా ఫిజికల్ డాక్యుమెంట్ పరంగా మనకు అష్యూరెన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర కొనండి. చాలా మంది చైన్ సిస్టమ్ లాగా ఏర్పడి కొంటా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీలో ఉన్నాం అనుకోండి, నేను తీసుకున్నాను
మీరు తీసుకోండి అని చెప్పి రకరకాలుగా ఇవి ఉంటాయి. అది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇప్పుడు కరెక్టా రాంగ్ అందరు లేసి పదలు ఏదో వస్తే ఒకే దప్పుడు అందరూ కరెక్టా కదా నేను చెప్పలేనండి. ఇక్కడ ఒకరు కొన్న వాళ్ళు ఏం చేస్తారంటే సొంతంగా పవర్ అనేది ఉండదు, అంటే ధైర్యం కానీ అలాంటిది ఉండదు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, రేపటి నాడు ఇన్కేస్ ఆ కమ్యూనిటీలో ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయింది, వెంచర్ ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది కదా, ఆ విధంగా వెంచర్ వెయ్యింది అనుకోండి, ఇతను ఒక్కడు కొట్లాడలేడు కదా, ఎవరో బయట వాళ్ళు ఉంటారు, అందులో చాలా మంది ఉంటారు, కొన్న వాళ్ళు అందులో 400 ప్లాట్లు ఉంటారు, 400 పర్సన్స్ ఉంటారు, బట్ ఇతను తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, కలిసి కొట్లాడదామంటే వాళ్ళు ఎవరు ఉంటారు, ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్క ఉంటారు. కొంతమంది పోతావని అనుకుంటారు, ఇట్స్ స్మాల్ బిట్ అని చెప్పేసి కొంతమంది లైట్ తీసుకుంటారు, కొంతమంది ఉన్నా కానీ ఫైనాన్షియల్గా పోరాడడానికి ఉండరు, కొంతమంది నెట్వర్క్ ఉండదు, సర్కిల్ ఉండదు. సో వీళ్ళు ఏమనుకుంటారు అంటే నేను కొన్నాను మీరు కొనండి, మనం కలిసి ఏదైనా చేసుకో, రేపు ఏమైనా కానీ మనం ధైర్యం మనం కలిసి ఉంటాం కాబట్టి ఏమైనా చేయొచ్చు. ఆ కాన్సెప్ట్లో వీళ్ళు కమ్యూనిటీగా సిండికేట్గా ఫామ్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. పోతే అందరు మునుగుతారు, వస్తే ఉంటే అందరు బయట గట్టిపైన అందరికీ తెలిసి ఇన్వెస్ట్ చేస్తారు. ఇది తెలియక ఏం కాదు, తెలుస్తుంది. చెప్తున్నా కదా, ఇంటి వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉంటుంది అంటే పోతే అందరం పోతాము, ఉంటే అందరం ఉంటాము, కొట్లాడవచ్చు, మనం అందరం ఒకటే దాని ఉంటాం కాబట్టి మనకు అన్ని సర్కిల్ ఉంది కాబట్టి కొట్లాడవచ్చు అన్న ఇంటెన్షన్ తోటి చేస్తారు. బట్ అవాయిడ్ చేసుకోండి, అలాంటివి అవాయిడ్ చేసుకోమని చెప్తానండి. ఇప్పుడు మీరు ఫిజికల్ డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయా, పొజిషన్ క్లియర్గా ఉందా, ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. ఇవాళ రేపు బ్యాక్గ్రౌండ్ ఫిజికల్ మాటలు ఇవన్నీ కాకుండా పేపర్ పరంగా మనకు అస్యూరెన్స్ ఇస్తురా లేదా అది చూసుకోండి. ఈ రోజులల్లో అన్న మాటకు తమ్మునికి చెల్లదు, తమ్ముని మాట అన్నకు చెల్లదు, సొంత తల్లిదండ్రుల మాట కొడుకు చెల్లదు, కొడుకు మాట తల్లిదండ్రులకు చెల్లదండి. ఏదున్నా పేపర్ కాగితం అంటే గ్రౌండ్ లెవెల్లో ఎన్ని జరుగుతున్నాయి కాబట్టి వాస్తవంగా ఈ రోజు మీతో చెప్పించే ప్రయత్నం చేశాను. ఇవే జరుగుతున్నాయి వాస్తవంగా. 100% మార్కెట్ పడిపోయింది ఏదో అయిపోయింది కాదు, వాస్తవంగా ఇదంతా కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉండి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చాలా మంది ఏం జరగబోతుందో వీటి నుంచి బయటకు వెళ్ళబడాలో చాలా మంది ఆలోచిస్తారు. ఎంతో ఎన్ఆర్ఐలు కూడా. రైట్ అండ్ శివకుమార్ గారు, ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలో కొత్త సిస్టమ్ కనిపెట్టింది, చైన్ సిస్టమ్ అని చెప్పి కూడా ఒకటి నడుస్తుంది, ఏంటి అది? సో కార్పొరేట్ కంపెనీస్లలో మార్కెటింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, అది ఒక కస్టమర్ వచ్చినప్పుడు ఒక మార్కెటింగ్ పర్సన్ కస్టమర్ దగ్గరికి వెళ్ళినా, లేదంటే కస్టమర్ మార్కెటింగ్ పర్సన్ దగ్గరికి వచ్చినా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ కస్టమర్ లాగా చూడటం బంద్ చేశారు. ఒక కస్టమర్ వస్తే అతనితో వీళ్ళు చేయాల్సిన పని ఏంది, ఇన్వెస్ట్మెంట్ చేయించడమే. వీళ్ళు చేయాల్సిన ఓన్ ఇన్వెస్ట్మెంట్ చేయించడమే, ప్లాట్ అమ్మడం వరకే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం డౌట్ఫుల్ అనిపించిన కస్టమర్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ కస్టమర్ని ఏజెంట్లుగా మార్చేస్తున్నారు. ఓకే, వచ్చిన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చిన కస్టమర్ని అమ్మడానికి తయారు చేస్తున్నారు వీళ్ళు. సో దీనివల్ల ఏమవుతుంది, కొనే అతనే మళ్ళీ మార్కెటింగ్ పర్సన్ అయితే కొనేవాళ్ళు ఒక పర్సన్ మైనస్ అయినట్టుగా ఎలిమినేట్ అయినట్టుగా ఇన్వెస్టర్ లిస్ట్ నుంచి ఆ పర్సన్ ఏం చేస్తాడు, ఆలోచన వస్తుంది, ఎందుకు ఈయన ఏజెంట్గా మారుస్తున్నాడు, సార్ మీకు పర్ స్క్వేర్ 500 1000 రూపీస్ మార్జిన్ ఉంటుంది సార్, మీరు కొనుక్కున్నా పర్లేదు, మీరు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో రిఫర్ చేయండి, మీకు కమిషన్ వస్తుంది సార్ మీకు అని చెప్పేసి అంటారు. అతను ఏం ఆలోచిస్తాడు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు సంవత్సరం తర్వాత ఒక 500 1000 రూపాయలు పెరుగుతుంది, ఇక్కడ ఒక కస్టమర్ ఇప్పిస్తే నాకు నెల రోజులలో నాకు వస్తున్నాయి కదా 1000 రూపాయలు. అసలు ఈ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, ఇన్వెస్ట్మెంట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి 1 lakh కోసము సంవత్సరం అంతా వెయిట్ చేసే బదులు 45 daysలో కస్టమర్ ఇస్తే నాకు 1 lakh వస్తుంది కదా అని చెప్పేసి ఆలోచనతోటి ఇతను ఏం చేస్తాడు, సేమ్ కాన్సెప్ట్ ఇంకొకరు రిఫర్ చేస్తాడు, వాళ్ళు సేమ్ ఇదే ఆలోచన. ఈ విధంగా ఇన్వెస్టర్స్ కాస్త ఏజెంట్స్గా మారుతున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. దీనివల్ల కూడా కొంచెం మార్కెట్ అనేది స్లో డౌన్ అవుతుందండి. ఇది కూడా పెద్ద ట్రిక్ మార్కెటింగ్. భవిష్యత్తులో ఏమేమి వస్తాయి కూడా ఊహించలేకపోతున్నాం, తెలియదు. ఇంకా అందరు మార్కెటింగ్ వాళ్ళే అవుతారు, కొనే వాళ్ళు తక్కువ. కార్పొరేట్ స్టైల్ అయిపోతుంది. ఒకప్పుడు ఏజెంట్ అంటే వైట్ షర్ట్ ప్రొఫెషనల్ గా ఒక బ్రాస్ లైట్ పెట్టుకొని అమ్మేసేవాళ్ళు, అలా కాదు.